ఒకటే ఇంట్లో ఇద్దరుంటే ఒకళ్ళు డాక్టర్ అయితే ఇంకొకళ్ళు లాయర్ అవుతారు, ఒకళ్ళు పోలీస్ అయితే ఇంకొకళ్ళు కలెక్టర్ అవుతారు. అదే యాక్టర్ల పిల్లలైతే పక్కా యాక్టర్లే అవుతారు. అట్లనే లీడర్ల కొడుకులు లీడర్లే అవుతారు. అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా ఒక్క పార్టీలోనే ఉండి పతార పెంచుకున్నోళ్ళు పదవులు తెచ్చుకున్నోళ్ళు బొచ్చెడు మంది. ఒకవేళ ఏరేరు పార్టీలున్నా ఎవల రాజకీయం వాళ్ళదే, కానీ గీళ్ళదే ఇగో గిట్లుంది. వైఎస్ ఫ్యామిలీని ఇడగొట్టింది ఎవరు అనే రాజకీయం శురువైంది ఆంధ్రాల. ఓ ఇంగ్లీష్ ఛానల్ సీఎం జగన్ సార్ ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసింది, ఇప్పుడు మా ఇంటిని నిడదీసి మా చెల్లెను పీసీసీ పెబ్బన్ చేసింది అనుకొచ్చిండు. చెల్ అంత మా అన్నే చేసిండు అనేది షర్మిలమ్మ మాట. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి వారి. అగనట అప్పట్లో ఎంతో మంచిగా మెదిలినోళ్ళు అటెనక ఏమైందో ఎవ్వలకు తెలియదు. ఇప్పుడు ఒక్క రాష్ట్రంలో చెరో పార్టీకి అధ్యక్షులు అయ్యే వరకు మొత్తం బయటికి వస్తుందన్నట్టు. వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. మా అన్న జైలుకు పోతే పాదయాత్రలు చేసిన, ఓదార్పు యాత్రలు చేసిన, వైసీపీని గెలిపిస్తానికి ఎంత చేయాలనో గంత చేసిన, పవర్లకు వచ్చినాక పట్టించుకోలే, రాజన్న తొవ్వ తప్పిండని గరమైంది. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. వీళ్ళ ఇంటి ముచ్చట ఎట్లున్నా షర్మిలమ్మ ఆంధ్ర రాజకీయాలలో అడుగుపెట్టి 5 రోజులు కూడా కాలే. ఆడ కాంగ్రెస్ పార్టీ సుతా పోటీలున్నదనే ముచ్చటైతే అందరికి ఎరకైనట్టేనబ్బా.